నేను మీ కొమర్రస్ భరద్వాజ్ శర్మ. జ్యోతిష్ శాస్త్రంలో జ్యోతిష పాఠంలో భాగంగా మనం ఇంతకుముందు క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే, ఒక రాశి అంటే పంచాంగంలో మనకు ఏ విధంగా ఏర్పడుతున్నాయి అంటే రాజు నవనాయకుల నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, నవనాయకుల నిర్మాణం విషయాలు ఎటువంటి మనం పరిస్థితులు తీసుకుంటున్న విషయాన్ని మనం క్లారిటీగా చెప్పుకోవడం జరిగింది. అయితే నవనాయకుల రాజుకి రవి, చంద్రుడు, కుజుడు, గురుడు వస్తే ఏ విధంగా జరుగుతుందన్న విషయాన్ని మనం క్లారిటీగా పోయినసారి క్లాసులో వివరంగా చెప్పడం జరిగింది. నవనాయకులు ఏ విధంగా నిర్మాణం చేస్తారు, పంచాంగంలో నవనాయకులు ముఖ్యంగా ఒక చాప్టర్గా చెప్పబడుతూ ఉంటుంది. ఇక మనం తీసుకునేది ఏంటంటే ఈరోజు దేశ గోచారము. దేశ గోచారం అంటే ఏంటంటే ముఖ్యంగా మనకు జరగబోయేటువంటి ముందు జరగబోయే విషయాలు మొత్తాన్ని కూడా ముందే తెలుసుకోవడాన్ని మనము గోచారము అంటారు. దేశ గోచారం విషయంలో ఏంటంటే ఏ విధంగా ఉంటుందంటే మనకు జరగబోయే ఉపద్రవాల గురించి, వచ్చే తోకచుక్కల గురించి, ఉలకల గురించి, ఏ దేశం నష్టపోతుంది, ఏ దేశం సుఖంగా ఉంటుంది, వీటన్నిటిని కూడా మనము దేశ గోచారం చాప్టర్లో చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే దేశ గోచారం విషయాన్ని మనం వచ్చినట్టయితే ఎక్కువ శాతం కూడా ఈ దేశ గోచారం అనేది ముఖ్యంగా ఏంటంటే జరగబోయే వ్యాధుల గురించి, ఏ ప్రదేశంలో ఏం జరగబోతుంది, ఏ రాష్ట్రంలో ఏం జరగబోతుంది క్లారిటీ కూడా దేశ గోచారంలో మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే మనం ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనము దేశ గోచారంలో ఫస్ట్గా మనము ప్రపంచం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రపంచం అంటే మనకి కొన్ని రకాలైన దేశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇట్లా అన్ని రకాలైన దేశాలు ఉన్నాయి. అది మొత్తం కలిపి మనము ఒక ప్రపంచంగా తీసుకుంటూ ఉన్నాము. ఈ ప్రపంచ విషయానికి వచ్చినట్టు మనకి ఏంటంటే ఒక దేశంలో ఒకేసారి ఒక రకమైనటువంటి పద్ధతులు ఏర్పడి అక్కడ ఎక్కువ నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది, మరో దేశంలో మరొకసారి కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదో ఒక రకమైన దేశంలో ఒక రకమైనటువంటి బాధను మాత్రం ఖచ్చితంగా గ్రహస్థితి అనేది కలిగిస్తూ ఉంటుంది. దానికి గాను మనం 12 రాసులు తీసుకున్నారు. మనకి మొత్తం కూడా ఈ 12 రాసులు ఉన్నారు. మేషం నుంచి మొదలుపెట్టి మే నెల వరకు 12 రాసులు తీసుకున్నారు. అదేవిధంగా 10 గ్రహాలను తీసుకున్నారు. ఆ 10 గ్రహాలు ఏంటో మీకు చెప్తాను వివరంగా. 10 గ్రహాలను తీసుకున్నారు. అందరూ 9 గ్రహాలను తీసుకుంటే దేశ గోచార విషయానికి వచ్చేసరికి మనము 10 గ్రహాలను పరిగణలో తీసుకోవడం రావడం జరిగింది. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ 10 గ్రహాలు ఏంటంటే మీకు క్లాస్లో మీకు వివరంగా అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశిచక్రాన్ని మనం పరిగణలో తీసుకుంటే మనం ఈ విధంగా రాశిచక్రాన్ని వేస్తున్నాం. ఇది మనం ఎప్పుడైనా సరే జరగబోయే కాలంలో ఉపద్రవాల గురించి, జరగబోయే కాలంలో వచ్చేటటువంటి పెను మార్పుల గురించి, మనుషులు ఎంతమంది చనిపోతున్నారు విషయాన్ని మొత్తం కూడా మనకి కరెక్ట్గా గోచారం జరుగుతుంది. దాన్నే మనము దేశ గోచారము అని అంటున్నాము. అయితే దేశ గోచారం విషయంలో మనకి మేషం వచ్చింది. అంటే ముందుగా అసలుకి ఏ రాష్ట్రాలకి ఏ దేశాలకి ఎటువంటి రాసుల్ని ఆక్రమించారు అంటే ఎగ్జాంపుల్గా మనకి మేషరాశి ఉంది. ఈ మేషరాశిలో ఉన్నట్టు ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని దేశాలని ఈ యొక్క మేషరాశిలోకి ఇవ్వడం జరిగింది. అవి దేశాలు ఏంటంటే నేను ఇక్కడ చదువుతున్నా సరే మీకు పక్కన డిస్ప్లేలో మళ్ళీ అది దేశాలు మొత్తం కూడా క్లారిటీ కనిపిస్తాయండి, మీరు మాత్రం గమనించండి. అయితే దేశం విషయానికి వచ్చినట్టయితే మనము ముఖ్యంగా మేషరాశి విషయానికి వద్దాం. మేషరాశి విషయంలో ఏంటంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్, పోలాండ్, సిరియా, అదేవిధంగా బర్మింగ్ హోమ్, ఇవన్నీ మొత్తం కూడా మనము మిథున రాశిలోకి మేషరాశిలోకి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం వృషభ రాశి విషయానికి వద్దాం. వృషభ రాశి విషయాలు ఏంటంటే ఈ పర్షియా, పోలాండ్, ఏషియా, గ్రీసు, ఆసియన్ మైనరు, జార్జియా, హాలాండ్, ఐర్లాండ్, సొటోలియా, ఇవన్నీ మొత్తం కూడా మనము వృషభ రాశిలోకి తీసుకున్నాం. నెక్స్ట్ మిథున రాశిలోకి వచ్చినట్టయితే అమెరికా, బెల్జియము, ఆస్ట్రేలియా, అర్మేనియా, త్రాబేలి, ఆఫ్రికా, సర్జీనియా, వెల్స్, పశ్చిమ ఇంగ్లాండ్, దిగువ ఈజిప్టు, ఉత్తరాంత తీరం మొత్తం కూడా మనకి వృషభ రాశిలో మిథున రాశిలో తీసుకున్నారు. నెక్స్ట్ మన కర్కాటక రాశిలోకి వచ్చినట్టయితే కర్కాటక రాశిలో ఏంటంటే స్కాట్లాండ్, న్యూజిలాండ్, పెరివిగో, మార్షీదేవి, ఉత్తర పశ్చిమ ఆఫ్రికా మొత్తం కూడా మనము కర్కాటకంలో తీసుకున్నారు. నెక్స్ట్ సింహాన్ని విషయానికి వచ్చినట్టయితే సింహం విషయంలో ఏంటంటే ఫ్రాన్స్, ఇటలీ, చోహిలియా, సిసిలి, చాల్దియా, ఉత్తర అమెరికా, ఉత్తర ఒమియా, చాల్దియా, ఈ మొత్తం సింహంలో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ కన్యా విషయానికి వచ్చినట్లయితే కన్యలో ఏంటంటే టర్కీ, వర్జీనియా, వెస్టిండీసు, బ్రెజిల్, బమోలినియా, గ్రీసు, మెసోటోమినియా, మేరియా, అస్పీరియా, ఈ మొత్తం దేశాలు మొత్తం కన్యలోకి తీసుకోవడం జరిగింది. మీరు పర్ఫెక్ట్గా నేను చక్రంలో మీకు అక్కడ పైన కానీ ఇక్కడ కనిపిస్తుందండి, మీకు డిస్ప్లేలో నేను ఈసారి
చేసినప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపించేటట్టు చేస్తున్నాం, ఖచ్చితంగా రాసుకోండి. అది రాసుకున్నప్పుడే మనం దేశ గోచారం నుంచి క్లారిటీగా మాట్లాడడం ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ తులా తీసుకుందాం. తులా విషయానికి వచ్చినట్లయితే మనకి తులా రాశులు ఏంటంటే చైనా, బర్మా, టిబెట్, ఇండో చైనా, ఆస్ట్రియా, సహాయను, అర్జెంటీనా, ఎగు ఈజిప్టు, రొమేనియా, కాస్పియస్ సరిహద్దు ప్రాంతం మొత్తం కూడా, అదేవిధంగా ఉత్తర చైనా, జపాన్ మొత్తం కూడా మనకి ఏంటంటే తులారాశిలోకి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మనము వృశ్చిక రాశి విషయానికి వచ్చినట్లయితే అల్జీరియా, బార్బరీ, బవేరియా, జూడియా, నార్వే, జట్లాండ్, కటోలియా, మెర్కో, క్వీన్లాండ్, ట్రాన్స్వెల్లీ, ఉత్తర సిరియా. ధనస్సు రాశిలోకి వచ్చినట్లయితే మనకు ఇది వృశ్చిక రాశి చెప్పానండి. ధనస్సు రాశి విషయానికి వచ్చినట్లయితే అరేబియా, ఆస్ట్రేలియా, హంగేరీ, స్పెయిన్, టస్కానీ, మెడోగాస్కియా, మెరీనియా, పెలెక్స్, ఆస్ట్రియా, ధర్మీటియా ఈ మొత్తం కూడా మనకు ధనస్సు రాశిలోకి వచ్చిందండి. నెక్స్ట్ మకర రాశి విషయానికి వచ్చినట్లయితే ఏంటంటే భారతదేశం మొత్తం కూడా మకర రాశిలో ఉందండి. భారతదేశము, ఆఫ్ఘనిస్తాను, అల్బేనియా, బోందియా, బల్గేరియా, మెడోసినియా, గోవిండిలియా. అయితే మనం మకరం విషయానికి వద్దాం. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, మకరం విషయానికి వద్దాం. మకరంలో 2020 సంవత్సరం ప్రజలు నడుస్తుందండి. 2020 సంవత్సరం మనకి షష్టమ కూటమి ఏర్పడింది. అంటే ఒకటే చోట 6 గ్రహాలు కూడి ఉన్నాయి. అందులో గురుడు నీచ స్థానంలో ఉన్నాడు, శనితో పాటు కలయం జరిగింది. అంటే 6 గ్రహాలు షష్టమ కూటమి అనేది మీరు వింటూనే ఉన్నారు. షష్టమ కూటమి 2020లో జరిగిందండి. యాక్చువల్ 2019 నవంబర్ టైంలో జరిగింది. కానీ దీని ప్రభావం మాత్రం మనకి జనవరి నుంచి ఎక్కువ ప్రభావం చూపించి భారతదేశాన్ని మొత్తం కూడా దేశ గోచారంలో ఒక కుదేలేసిందండి. మొత్తం కూడా ప్రపంచ రాష్ట్రం దేశాన్ని మొత్తం కూడా ఒక ఊపి భారీ నష్టాన్ని కలగజేసింది. మీ అందరికీ తెలిసిందే. కాబట్టి మనము దేశ గోచారంలో భారతదేశం గురించి ఇక్కడ మనకు మకరంలో వచ్చింది కాబట్టి మీకు చెప్పాను. అదే మనకు అరేబియా గురించి తెలుసుకోవాలనుకోండి, ధనస్సులో తెలుసుకుంటాం. అరేబియా విషయం ఏంటంటే ఎక్కువ శాతం కూడా ఈ పెను ప్రమాదాలు అంటే అరేబియా మహాసముద్రం సంబంధించినటువంటి ఉల్కపాతాలకు సంబంధించి కొన్ని జరుగుతూ ఉంటుంది అన్నమాట. పెద్ద పెద్ద తుఫాన్లు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు ధనస్సులో నుంచి గ్రహం మన పరిగణలో తీసుకొని దాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మకరం గురించి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. నెక్స్ట్ కుంభానికి వద్దాం. మకరంలో ఏం చెప్పాను మీకు? భారతదేశము, ఆఫ్ఘనిస్తాను, అల్బేనియా, బోనియా, బల్గేరియా, మెడిసిలియా, గోమిండిలియా మొత్తం కూడా ఉంటాయి అన్నమాట. కుంభంలోకి వచ్చేసి కుంభంలో ఏంటంటే స్వీడను, రష్యా, అబేసియా, అరేబియా, శ్రీల ప్రాంతం మొత్తం కూడా, పోలాండు, వెస్తోల్పోలియా, వాలంబియా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మీనంలోకి వచ్చినట్టయితే పోర్చుగల్, నార్మండీ, సహారియేడియా, బిలియా, గలీషియా, కల్బీలియా, ఈజిప్టు, శ్రీలంక మొత్తం కూడా మనకు మీనరాశిలో ఉండడం జరిగింది. అంటే ప్రతి రాశికి కొన్ని దేశాలని మొత్తం కూడా విడగొట్టడం జరిగింది. అంటే ఏ దేశానికి ఎప్పుడు ప్రమాదం జరుగుతుంది మొత్తం కూడా మనం దేశ గోచారం గురించి మాట్లాడుకోవచ్చు. దేశము అంటే మనది ఒకటే కాదండి, భారతదేశం ఒకటే దేశం కాదు, అన్ని దేశాలకు సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ యుఎస్లో ఉన్నవాడు అనుకోండి, యుఎస్లో ఉన్నవాడు నాకు వచ్చే సంవత్సరం ఏం జరగబోతున్న విషయాన్ని ముందే చెప్పగలిగితే ఒక పబ్లిసిటీ, ఒక పాపులారిటీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఒక చిన్న అబ్బాయి, ఒక అబ్బాయి ఉన్నాడు, 16 సంవత్సరాలు 14 సంవత్సరాల అబ్బాయి జరగబోయే కరోనా విషయాన్ని ముందే తెలుసుకొని ఈ యొక్క దేశ గోచారంలో మకరంలో షష్టమ కూటమి ఏర్పడటం వల్ల దాని నష్టాన్ని కలిగిస్తుంది. ఒక రకమైనటువంటి వ్యాధి ప్రపంచానికి అందుకుంటుందనే విషయాన్ని మనకి చెప్పడం జరిగింది. దానివల్ల చాలా పెద్ద పబ్లిసిటీ చేయడం జరిగింది. అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం కూడా వెళ్తూనే ఉంటారు. అంటే ఇంట్రెస్ట్ కలిగినప్పుడు దాని మీద వచ్చే సంవత్సరం ఏం జరుగుతున్న విషయాన్ని మనము చేస్తున్నాం. ములుగు సిద్ధాంతి గారు ఎక్కువ శాతం కూడా దేశ గోచారంలో బాగా పరిశోధన చేస్తారండి ములుగు సిద్ధాంతి గారు. ఎందుకంటే జరగబోయే ఉపద్రవాల గురించి మొత్తం కూడా ఆయన ముందే తెలియజేయడం చాలా గమనించాను. చాలా పర్ఫెక్ట్గా, చాలా కరెక్ట్గా చెప్పడం జరిగిందండి ములుగు సిద్ధాంతి గారు చెప్పినట్టయితే. శ్రీకాళహస్తి మహానుభావుడు ఆయన చెప్పింది చాలా వరకు పర్ఫెక్ట్గా జరిగిందండి. కాబట్టి ఏంటంటే దేశ గోచారం విషయంలో మనకి ఒక్కొక్క రాశికి కొన్ని దేశాలని మనకి ఇవ్వడం జరిగింది. అంటే మనకి భారతదేశం గురించి తెలుసుకోవాలి. భారతదేశం గురించి తెలుసుకోవాలంటే మకరం గురించి తెలుసుకోవాలి. ముందు మకర రాశి విషయంలో మకరం ఎట్లుంది, దేశ గోచారంలో మకరంలో ఏ గ్రహాలు పడ్డాయి అనేది కూడా మీకు వివరంగా చెప్తాను. ముందైతే ఈ దేశాల గురించి మీకు చెప్పడం జరిగింది. ఇంకా మనం ముందుకెళ్ళినట్టయితే అయితే దేశ గోచారం విషయంలో మనము ఏ దేశాలు ఇచ్చారో మనం తెలుసుకున్నాం. అదేవిధంగా మనకు లగ్నం అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఏ విధంగా నిర్ణయించాలో మీకు చెప్తాను. ముందేంటంటే దాని సబ్జెక్ట్ కోసం మీకు లగ్నం ఏర్పడింది.
లగ్నం అనేది ఏ విధంగా ఉంటుందంటే ప్రజల గురించి, ప్రజల ఆరోగ్యం గురించి, సాధారణ జీవనస్థితి గురించి, దేశ శౌర్య భౌమాధికారం గురించి, ప్రజల యొక్క పరిపాలన గురించి మొత్తం కూడా మనకు లగ్నం తెలియజేస్తుంది. ఇక రెండవ స్థానం, ద్వితీయ స్థానం ఏంటంటే ఎక్కువ శాతం కూడా ఆర్థిక వ్యవహారాల గురించి, బ్యాంకింగ్ సెక్టార్ గురించి, జాతీయ సంపద గురించి, ఆదేశ ఆర్థిక సంస్థల గురించి, అదేవిధంగా ఆర్థిక పరిస్థితుల గురించి మొత్తం కూడా మనకు ద్వితీయ స్థానం తెలియజేస్తుంది. మీకు తృతీయ స్థానం విషయానికి వచ్చినట్లయితే ఇతరులతోని దాంపత్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, మన దేశం ఇతర దేశాలతో ఏ విధంగా అనుబంధంగా ఉంది, ఎప్పుడు పెను ప్రమాదం సృష్టించుకోబోతుంది, ఈ విషయాలు మొత్తం కూడా మనకి తృతీయ స్థానంలో ఉంటాయండి. రవాణా సమాచార విషయాలు మొత్తం కూడా, పత్రికా రంగం కుదేలవుతున్న విషయం, పత్రికా రంగం గురించి, తంతి తపాల గురించి, అదేవిధంగా సాహిత్య విషయాల గురించి, గేమ్స్ గురించి, స్పోర్ట్స్ గురించి, అదేవిధంగా ముఖ్య కళల గురించి, అదేవిధంగా ఇతర దేశాల నుంచి మనకు వచ్చేటటువంటి ఒప్పందాలు, ఇతర దేశాల ఒప్పందాలు మొత్తం కూడా మనకి తృతీయ స్థానంలో ఉంటాయండి. ఇక నెక్స్ట్ చతుర్థ స్థానం తీసుకుని నాలుగో స్థానం విషయానికి వచ్చినట్లయితే విద్యాశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, వ్యవసాయాలు, పంటలు, గనులు, కట్టడాలు మొత్తం కూడా మనకి చతుర్థ స్థానంలో ఉంటాయి. ఇక నెక్స్ట్ పంచమ స్థానం తీసుకుందాం. శిశు సంక్షేమం గురించి, పాలకుల మానసిక గురించి, సంగీతం గురించి, సాహిత్య రంగాల గురించి, ప్రదర్శన కేంద్రాల గురించి, దౌత్య అధికారుల గురించి, సర్క్యులేషన్ గురించి, పరిశోధన సంస్థల గురించి, మానసిక అనారోగ్యాల గురించి మొత్తం కూడా మనకి పంచమ స్థానం అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఇక షష్టమ స్థానం, ఆరో స్థానం తీసుకుంటే ప్రజా ఆరోగ్యాల గురించి, కొత్తగా వచ్చేటటువంటి అంటువ్యాధుల గురించి, దేశ రక్షణ గురించి, వాయుజాల రక్షణ గురించి, అదేవిధంగా వాయుజలం కానీ లేకపోతేనేమో మిలిటరీ సంబంధించిన రక్షణ గురించి, అదేవిధంగా మనకి కర్మాగారాలు ఉన్నాయి, కొత్త కర్మాగార నిర్మాణాల గురించి, ఎన్నికల గురించి, పోటీ పరీక్షల నిర్వహణ గురించి, యుద్ధంలో జయమా అపజయ విషయాల గురించి, యుద్ధాల గురించి, శత్రువుల గురించి మొత్తం కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనము ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చాం, షష్టం దాకా వచ్చాం. నెక్స్ట్ మనము తీసుకున్నట్లయితే సప్తమం, ఏడవ స్థానం. సప్తమ స్థానం ఏంటంటే విదేశీ వ్యవహారాల గురించి, విదేశీ వ్యవహారాల విషయంలో మనకున్నటువంటి నాయకుల పరిస్థితి గురించి, యుద్ధాల గురించి, ఇతర దేశాలలో సంబంధాల గురించి, విదేశీ వాణిజ్యం గురించి, ఆ దేశ వివాహ వ్యవస్థ గురించి, విడాకుల గురించి, ఈ మొత్తం కూడా మనకి ఏంటంటే సప్తమ స్థానం తెలియజేస్తూ ఉంటుంది. సప్తమ స్థానం వివాహం కాబట్టి వివాహ స్థానం గురించి తెలియజేయడం ఎక్కువగా ఉంటుంది, విడాకుల గురించి తెలియజేస్తుంది, విదేశీ వాణిజ్యం గురించి కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. విదేశీ వాణిజ్యం ఏ విధంగా ఉందో చాలా మంది గమనిస్తూ ఉంటారు. అంటే మీకు ఎక్కువ విదేశీ వాణిజ్యంలో మనకి ఏ విధంగా పరిపాలన జరుగుతున్న విషయానికి మనకు ముఖ్యంగా చూడాల్సిన స్థానం ఏంటంటే ఏడవ స్థానం. ఇక మనం అష్టమ స్థానం, ఎనిమిదవ స్థానం తీసుకున్నట్టయితే ఇక మనము అష్టమ స్థానం పరిగణలో తీసుకున్నాం. అష్టమ స్థానం మన పరిగణలో తీసుకుంటే ఏంటంటే పెద్ద ఎత్తున జరిగే ప్రాణ నష్టం గురించి, మరణాల సంఖ్య గురించి, దేశ అధినేతల యొక్క దుర్మరణం గురించి, ప్రమాదాల గురించి, ఆత్మహత్యల గురించి, కరువు కాటకాల గురించి, వరదల గురించి, ఆర్థిక పరిపుష్టి గురించి, నేరాల గురించి, మోసాల గురించి మొత్తం కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక నవమ స్థానం తీసుకుంటే మనకి తొమ్మిదవ స్థానం ఏంటంటే ఆలయాల గురించి, చర్చిల గురించి, మసీదుల గురించి, పుణ్య కార్యక్రమాల ద్వారా జరిగేటువంటి ఉత్సవాల గురించి, మత సంబంధమైన విషయాల గురించి, దీర్ఘకాల ప్రణాళికల గురించి, కార్యక్రమాల గురించి, న్యాయ వ్యవస్థ గురించి, కోర్టుల గురించి, వైజ్ఞానిక పరిశోధన సంబంధించిన విషయాల గురించి మనకి నవమ స్థానం అనేది తెలియజేస్తుంది. ఇక దశమ స్థానం విషయానికి వచ్చినట్టు దశమ స్థానం ఏంటంటే పార్లమెంట్ గురించి, పార్లమెంట్లో జరిగే చర్చల గురించి, పార్లమెంట్ అనేది విషయంలో ఎంతమంది ఆపోజిట్గా ఓటు వేస్తున్న విషయం గురించి, అధికారం గురించి, రాజరికం గురించి మొత్తం కూడా దశమ స్థానం చెప్తూ ఉంటుంది. ఇక ఏకాదశ భావం గురించి వస్తే ఏకాదశం ఏం చెప్తుందంటే వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం గురించి, ఇతర దేశాల నుంచి వచ్చే లాభం గురించి, ఇతర దేశాలతో ఉన్న సంబంధాల చట్టం గురించి మనకి మొత్తం కూడా ఏకాదశ భావం చెప్తూ ఉంటుంది. ఇక ద్వాదశ భావానికి వచ్చినట్టే అంతర్గత శత్రువుల గురించి, వైద్యశాలల గురించి, నేరాల గురించి, హత్యల గురించి, ఆందోళన గురించి, దేశానికి జరిగేటువంటి ధన రూపంలో ఉన్న నష్టం గురించి, దేశానికి కలిగే నష్టం గురించి, అదేవిధంగా ధనస్థానం గురించి, డబ్బు ఎక్కువ కోల్పోవడం గల విషయాల గురించి మొత్తం కూడా మనకి 12వ స్థానం అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఇది ఈ విధంగా మనకు 12 స్థానాలకు 12 మందిని ఒక్కొక్క ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్గా మనకు పార్లమెంట్ ఏ విధంగా నడుస్తుంది, పార్లమెంట్లో అధికారాలు ఏ విధంగా ఉంది, రాజరిక విషయాన్ని మనకు వచ్చినట్టే మన దశమ స్థానాన్ని పరిశ్రమలు తీసుకోవాలి. లేదు అంతర్గత శత్రువులు అంటే వేరే దేశం మీద మన దేశం మీద
దండెత్తడానికి ఏమైనా వస్తున్నారా, లేకపోతే ఏదైనా పెను ప్రమాదాలు ఏర్పడుతున్నాయా, వైద్యశాలలు ఏ విధంగా పనిచేస్తాయి, నేరాలు ఏ విధంగా ఉంటుంది, ఆందోళన ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం, ఇది మొత్తాన్ని కూడా మన గ్రహ గోచారంలో దేశ గోచారాన్ని క్లారిటీగా తెలుసుకోవడం జరుగుతుంది. ఇది 12 భావాలకు 12 విషయాలు మనం క్లారిటీగా చెప్పడం జరిగింది. వాళ్ళు దయచేసి అందరూ కూడా క్లారిటీగా రాసుకోవాలండి. ఎందుకంటే ముందుకు వెళ్తున్న కొద్దీ కొంచెం గోచారం విషయంలో టఫ్గా ఉండే అవకాశం ఉంటుంది, చాలా శ్రద్ధగా ఉండడానికి అవకాశం ఏంటి. ఇక మనము ఈ విధంగా చెప్పుకున్నాం, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విషయాన్ని కలిగి ఉన్నాయి. ఇక మనము రాశి దేశ గోచారం విషయం అంటే రాశికి కొన్ని కారకత్వాలు ఏర్పాటు చేశారు. వాటి కారకత్వాల విషయానికి వచ్చినట్టయితే కొన్ని కారకత్వాలను ఏర్పాటు చేశారు. అవి ఏంటంటే మనకు మేషం వచ్చింది అనుకోండి, పర్వతాల గురించి, అదేవిధంగా అడవుల గురించి, కార్జానాల గురించి, గనుల గురించి, పెంపుడు జంతువుల గురించి, రక్షణ నిలవనాల గురించి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే మనకు ఈ వృషభం వచ్చింది అనుకోండి, గ్రామీణ వ్యవస్థ గురించి, వ్యవసాయ రంగాల గురించి, అడవుల గురించి, అటవీ సంపద గురించి, పశువుల గురించి వివరంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదే మిథునం వచ్చింది అనుకోండి, సమాచార వ్యవస్థ గురించి, అంటే మిథునం అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క వాటిని మనం కనిపెట్టడం జరిగింది. కాబట్టి అది తెలుసుకున్నప్పుడే మనం దేశ గోచారంలోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వాటిని వివరిస్తున్నాను మీకు. అదే మిథునం వచ్చిందనుకోండి, సమాచార వ్యవస్థ గురించి, విద్యా సంస్థల గురించి, క్రీడాస్థలాల గురించి, లైబ్రరీల గురించి, సంస్కృత కేంద్రాల గురించి, విమానాశ్రయాల గురించి వివరంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే మన కర్కాటకం వచ్చిందనుకోండి, అదే కర్కాటకం అంటే మనకి సముద్ర తీరాల గురించి, నదుల గురించి, కాలువల గురించి, చిత్ర నేలల గురించి, పుణ్యక్షేత్రాల గురించి, అందమైన ప్రదేశాల గురించి తెలియజేస్తుంది. సింహం అయితే ఏంటంటే పర్వతాలు, సంస్థలు, కోటలు, వైద్య రసాయన విభాగాల గురించి, కన్య అయితేనేమో ఆరోగ్య సంస్థలు, విద్యాలయాల గురించి, నిగూఢ సంస్థల గురించి, సముద్ర తలం గురించి, అభివృద్ధి చెందిన నగరాల గురించి, బ్యాంకుల గురించి, తులా అయితేనేమో సాంఘిక సంక్షేమ సంస్థల గురించి, క్లబ్బుల గురించి, వైశ్య వాటికల గురించి, అదేవిధంగా వృచ్చికం అయితేనేమో గృహాల గురించి, గుహల గురించి, కాలువల గురించి, గనుల గురించి, విషజంతువుల గురించి, ప్రదేశాల గురించి, అదేవిధంగా చవిటి నేలల గురించి, పండ్ల తోటలో ఉన్నటువంటి ఉద్యానవనాల గురించి, ధనస్సు అయితే పుణ్యక్షేత్రాలు, న్యాయస్థానాలు, స్థైనిక స్థావరాలు, రక్షణ సంస్థల గురించి. అదే మకరం ఏంటంటే మనకు మకరం తీసుకుంటే గౌడెన్ల గురించి, గోశాల గురించి, మంచి ప్రదేశాల గురించి, పనికిరాని వస్తువులు చోటు చేసేటువంటి మనకి గోడెన్స్ ఉంటాయి, చోట్లు ఉంటాయి, వాటి గురించి, అదేవిధంగా మంచి ప్రదేశాల గురించి. అదే కుంభం వచ్చినట్టయితే మనకి గుహాల గురించి, పరిశోధన గురించి, మద్యపానశాలల గురించి, మందు గురించి, వీటి మొత్తం కూడా కుంభం తెలియజేస్తుంది. అది మెయిన్ అయితే గుహాల గురించి, నూతుల గురించి, నదుల గురించి, జల రవాణా గురించి, పవిత్ర స్థలాల గురించి, పుణ్యక్షేత్రాల గురించి, దైవ దర్శనం మొత్తం కూడా మనకి మీనంలో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇంకా మనం గమనించినట్లయితే అంటే ఒక్కొక్క దానికి ఒక తత్వాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మొదటిగా మనం తెలుసుకుంది ఏంటంటే మేషరాశిలో ఏ దేశాలు ఉంటాయి, అదేవిధంగా రెండోది ఏంటంటే మేషరాశి విషయంలో ఎటువంటి పరిపాలన జరుగుతూ ఉంటుంది, మూడవది ఏంటంటే ఎటువంటి విధానం కలిగించారు. అంటే మేనంలోకి వచ్చాము, మేనం అంటే గనుల గురించి, గుహాల గురించి, నూతుల గురించి, బావుల గురించి, జల రవాణా గురించి, ఇవన్నీ మొత్తం కూడా తెలియజేస్తుంది. ఒక్కొక్క రాశి ఒక తత్వాన్ని కలిగి ఉంటామని చెప్తూ ఉన్నాం అనమాట దేశ గోచారం విషయంలో. ఇంకా మనం గమనించినట్టయితే అయితే మనము స్పష్టంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఏం చెప్పుకుంటున్నాం అంటే ప్రతి గ్రహము తన స్థానం నుంచి 7వ స్థానాన్ని ప్రత్యేకమైన దృష్టితోని, పరిపూర్ణ దృష్టితో చూడటం జరుగుతూ ఉంటుంది. 7వ స్థానం చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే గురుడు ఏంటంటే 3 దృష్టిలు కలిగి ఉంటాడు. ఒకటి ఏంటంటే 5, అదేవిధంగా 7, అదేవిధంగా 9వ స్థానాన్ని, అంటే 5, 7, 9 స్థానాన్ని చూడటం జరుగుతూ ఉంటుంది. కుజుడు వచ్చేసేసి 4వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 8వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. శని 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 10వ స్థానాన్ని చూడటం జరుగుతూ ఉంటుంది. అయితే అన్ని గ్రహాలు కూడా ఏంటంటే 4, 8 స్థానాలు చుట్టాన్ని మనం త్రిపాద దృష్టి అంటున్నాం. 4, 8 స్థానాన్ని త్రిపాద దృష్టి అంటున్నాం. 5, 9 స్థానాన్ని అర్ధ దృష్టి అంటున్నాం. 3, 10 స్థానాన్ని పాద దృష్టి అంటున్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కుజుడు ఏం చేస్తున్నాడు, 4, 7, 8 స్థానాలు చూస్తున్నాడు. అంటే ఇక్కడ మనకు 4, 8 స్థానాలు ప్రత్యేకంగా రావడం జరిగింది. కాబట్టి ఇది ఏంటంటే త్రిపాద దృష్టి కలిగి ఉంటుంది. కుజుడు ఏంటంటే ఎప్పుడైనా సరే త్రిపాద దృష్టి కలిగిన వాడిగా చెప్పబడుతూ ఉంటుంది. నెక్స్ట్ 5, 9 స్థానాలు అర్ధ దృష్టితో చూస్తుంటారు. 5, 9 స్థానాలు మనకి ఏంటంటే గురుడు ఏంటంటే అర్ధ దృష్టి కలిగిన వాడగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ దృష్టి అనేది మీకు ముఖ్యమండి, తర్వాత ఇది ఇంపార్టెంట్గా మారే అవకాశం రాసుకోండి. గురుడు ఏంటంటే 5, 9 స్థానాన్ని అర్ధ దృష్టితో చూడటం జరుగుతున్నది. కుజుడు త్రిపాద దృష్టి కలిగిన వాడు. అదేవిధంగా 3, 10 శని తీసుకుంటే మనకి ఏంటంటే పాద దృష్టి అంటారు. పాద దృష్టి కలగడం జరుగుతుంది. అంటే గురుడు అర్ధ దృష్టిని కలిగి ఉంటే
కుజుడు త్రిపాద దృష్టిని కలిగి ఉంటే శని పాద దృష్టిని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని పుస్తకాల్లో జైమిని సూత్రం ఒకటి ఉంది మనకి. జైమిని మతంలో ఏంటంటే ఆ గ్రహాలు అనేది 5, 8, 11 రాసుల్ని, అదేవిధంగా గ్రహాల స్థిరత్వాన్ని కలిగిన గ్రహాలు 3, 6, 9 రాసుల్ని, ఇదన్నా దివసభ రాసులు 4, 7, 10 రాసులు కలిగి ఉంటాయని జైమిని సూత్రం చెప్పిందండి. కానీ మనకి జైమిని సూత్రం అనేది ఇంపార్టెంట్ కాదు. అయినా సరే మనకు కొద్దిగా మీకు మన దివసభ రాసులు ఇవన్నీ మీకు అక్కడ జైమిని సూత్రం కనిపిస్తూ ఉంటుంది. మనం చెప్పేది మొత్తం కూడా పరాశర సిద్ధాంతం మాత్రం చెప్పగలుగుతాను. నేను జైమిని టచ్ చేయలేదు. కొన్ని పరాశరుడు ఏంటంటే టఫ్ సబ్జెక్ట్ అయినా కానీ క్లారిటీగా ఉంటుందండి. జైమిని సిద్ధాంతం కంటే టఫ్గా ఉన్నప్పటికీ పరాశరుడిది చాలా ఎక్కువ యోగకరంగా ఉండే విషయం కంటే మనం పరాశరుడి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. అయితే ఉత్తరకాలామృతం విషయం ఏంటంటే పూర్ణచంద్రుడు, గురుడు, శని, కేతువు తన రాశి నుంచి 2వ 12 రాశుల్ని ఆచరిస్తాడని కొన్ని పూర్ణకాలామృతంలో రాయడం జరిగింది. ఉత్తరకాలామృతం రాశారండి. అయితే దాన్ని కూడా పక్కన పెట్టండి. కానీ ఇది ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి. అంటే కొన్ని పుస్తకాలలో ఈ విధంగా రాస్తున్నా దేశగోచర విషయం, మీరు కన్ఫ్యూజ్ కాకూడదు అని చెప్తున్నాను. పరాశరుడు రాసిన దాని ప్రకారం ఏదైతే అర్ధ దృష్టి, త్రిపాద దృష్టి, పాద దృష్టి ఈ 3 మాత్రమే రాయడం జరిగింది. ఇంకా మనము మనకు చాలా పుస్తకాలు ఏంటంటే మేళనం అని రాస్తున్నారండి. అంటే గ్రహాలు మేళనం చెందుతుంటాయని రాస్తారు. అసలు మేళనం అంటే ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. షష్టమ కూటమి ఏర్పడింది, దాన్ని మేళనం అంటారు. త్రిగ్రహ కూటమి ఏర్పడింది, అంటే 3 గ్రహాలు కలిసి ఒకటే స్థానంలో ఏర్పడుతుంది, దాన్ని మనం మేళనం అంటారు. అంటే అన్ని గ్రహాలు కలిసిన చోట మనం అంటే 2 కంటే ఎక్కువ గ్రహాలు కలిసి ఉంటే మనము మేళనంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ మేళన విషయానికి వచ్చితే 2 లేక 3 గ్రహాలు ఒకే రాశిలో ఉన్నట్టయితే దాన్ని ఫలితాల్లో చాలా రకాల మార్పులు ఉంటాయండి. అంటే గ్రహాలు ఎప్పుడైనా సరే గోచారంలో మనకేంటంటే కేవలం 1 గ్రహమో 2 గ్రహాలు ఉంటే ఎటువంటి ప్రాబ్లం కలిగించదు. 2 గ్రహాల కంటే ఎక్కువ గ్రహాలు ఒకటే రాశిలో కలిసి ఉన్నట్టయితే అవి ఎక్కువ నష్టానికి, దేశాన్ని నాశనం చేయడానికి కారకుడిగా మారుతూ ఉంటుంది. అదేవిధంగా గురువు ఉన్నాడు. గురువుతోని శని కానీ, రాహువు కానీ, కేతువు కానీ, లేకపోతే ఉన్నటువంటి చంద్రుడు కానీ, పూర్ణచంద్రుడు కానీ, లేదా పూర్ణచంద్రుడు అయినా సరే చంద్రుడు కానీ కలిసినప్పుడు ఏంటంటే దేశానికి కొన్ని రకాలైనటువంటి నష్టాలు కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అది మీకు గుర్తుపెట్టుకుని గురువుతోని శని కానీ, రాహువు కానీ, కేతువు కానీ, చంద్రుడు కానీ కలిసినట్టయితే దాన్ని ఏమంటారంటే చండాల యోగం అంటారు. దాన్నే దేశ చండాల యోగంగా చెప్పబడుతూ ఉంటుంది. దేశానికి రాబోయేటువంటి పెనుముప్పు, అది రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి అది మంచిది కాదు. అదేవిధంగా కుజరాహుడికి సమసప్తకం చెడిందనుకోండి, సమసప్తకం పడితే కుజుడికి రాహువుకి సంసప్తకం చెందినట్టయితే దేశపీడ కలుగుతుంది, జనపీడ కలుగుతుంది, దుర్భిక్షం ఏర్పడుతూ ఉంటుంది. వస్త్రాలు లేక, అన్నానికి డబ్బులు లేక కూడా దరిద్రాన్ని అనుభవించడానికి, అన్న వస్త్రాలు మొత్తం కూడా ధరలు పెరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కుజుడు రాహు సమసప్తకం చెందినప్పుడు, సమసప్తకం అంటే ఆపోజిట్గా ఉన్నప్పుడు, 7వ స్థానంలో ఉన్నప్పుడు, ఇట్లా ఆపోజిట్ గ్రహాలు ఉన్నప్పుడు ఏంటంటే సమసప్తకం చెందుతూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే కుజరాహులు సమసప్తకం చెందడం వల్ల దేశానికి చాలా పేడ ఏర్పడుతుంది, ఆర్థిక వ్యవస్థను మొత్తం కుదేలుగా మారుస్తూ ఉంటుంది. అయితే ఇంకా మనం గమనించినట్లయితే ఒకే రాశిలో అంటే ఇప్పుడు రాశి ఉంది మనకి, రాశి చక్రంలో ఒకే రాశిలో 4 కానీ 5 గ్రహాలను కలిసి ఉన్నట్టయితే దాన్ని రక్తసిక్త గ్రహాలుగా మారుస్తుంది చక్రం అనేది. అంటే రక్తసిక్త గ్రహాలు అంటే ఏంటంటే మన రాశి చక్రంలో కేవలం 1-2 గ్రహాలు కలిసి ఉంటే చాలా చిన్న ప్రమాదంగా ఉంటుంది, 3 గ్రహాలు కలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది, 4 అంటే గ్రహాల స్థానం అనేది పెరుగుతున్నా కొద్దీ అక్కడ ఎక్కువ నష్టాన్ని కలిగించడానికి కారణంగా చెప్పబడుతూ ఉంటుంది. ఒకే రాశిలో 4 కానీ 5 కానీ గ్రహాలు కలిసి ఉన్నట్టయితే దాన్ని రక్తసిక్త గ్రహాల ప్రతిగా తీసుకుంటూ ఉంటారు. ఎగ్జాంపుల్కి మనము షష్టమ కూటమి ఏర్పడింది మనకంటే 6 గ్రహాలు ఒక చోట కలిసినాయి కాబట్టి ఏంటంటే రక్తసిక్త గ్రహం అనేది ఏర్పడింది. అక్కడ 6 గ్రహాలు కలిసి రక్తపాతాన్ని సృష్టించడానికి, మనుషుల ప్రాణాలు తీయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఒకే రాశిలో 4 గ్రహాలు మీరు గ్రహగోచారం వేసినప్పుడు ఆ దాంట్లో 4 కానీ 5 గ్రహాలు వచ్చినప్పుడు ఏంటంటే రక్తసిక్త గ్రహాలుగా మారుతూ ఉంది. దానివల్ల రక్తాన్ని పాతంగా మారడానికి, అదేవిధంగా జలగ్రహాలతో కలిసినప్పుడు, జలగ్రహాలతో అంటే మనకి ఏంటంటే జలతత్వ గ్రహాలు ఉన్నాయి. మనకి జలతత్వ గ్రహాలతో కలిసినప్పుడు ఏంటంటే భూమి మీదకి కొన్ని రకాలైనటువంటి వర్షపాతం పెరగడం వల్ల కానీ, లేదా సముద్రాల్లో ఈ హిమాలయాల్లో ఉంటే మంచు కరిగిపోయి సముద్రంలోకి నీరు ఎక్కువ రావడం వల్ల ఉప్పెనలు ఇవన్నీ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా యుద్ధ భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. పంచమ 5 గ్రహాల కంటే ఎక్కువ కలిగి ఉన్న యుద్ధ భయాన్ని కలిగిస్తూ ఉంటుంది, అనారోగ్యం కలిగిస్తుంది, అనారోగ్య భయాన్ని కలిగిస్తుంటుంది. మీకు ఇంతకుముందు ఒకటి చెప్పాను నేను, ఏ రాశిలో ఏర్పడితే ఏ
ఏ ఫలితాలు ఏర్పడతాయని. ఇంచుమించుగా మనకి మీనంలో ఏర్పడింది అనుకోండి, మీనం గురించి మనం ఏం చెప్పుకున్నాం, అనారోగ్యాల గురించి, ఉపాతాల గురించి, అదేవిధంగా ఆర్థిక నష్టం గురించి ఇవన్నీ చెప్పుకున్నాం. కానీ అలాంటివి ఎక్కువ ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదే మనం మకరాన్ని తీసుకోవడానికి కొత్త రోగాలు పుట్టించుకోవడానికి, అనారోగ్య స్థితిని పెంచడానికి, ప్రాణాపాయస్థితులు ఏర్పడటానికి, ఆర్థిక భారాన్ని పెంచడానికి వీటంటే కారణం. అంటే ఒక్కొక్క రాశి ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మనం చెప్పలేం, మేషంలో ఏర్పడచ్చు, 12 రాశులు ఎక్కడైనా ఏర్పరచు, మనం చెప్పలేము. ఆ రాశుల ప్రకారంగా మనము దాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంది. అయితే మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఏంటంటే అనారోగ్య భయం అనేది ప్రజలకి బాగా ఎక్కువగా ఏర్పడే అవకాశము ఆ 5 గ్రహాల కంటే ఎక్కువ ఉన్నప్పుడు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. షష్టమ కూటమి, పంచమ కూటమి, సప్తమ కూటమి ఇది చాలా డేంజరస్ అండి. షష్టమ కూటమి మనకి ఇప్పుడు ఏర్పడింది 2020లో, 257 సంవత్సరాల తర్వాత మనకి షష్టమ కూటమి ఏర్పడిందండి. ఆల్రెడీ చాలా మంది పండితులు ఇంచుమించు నవంబర్ అని తెలియజేశారండి, అక్టోబర్ నవంబర్లో ఒత్తుకున్నారు. మనకి ఏదో ఉపద్రవం జరగబోతుంది, ఏదో నష్టపోతున్నాం మనం అని చెప్పినా కానీ అందరూ కూడా పెడచమని పెట్టారండి. కానీ ఉపద్రవాన్ని అందరూ కూడా చూశారు, కళ్ళారా చూశారు. కొన్ని రకాలైన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఈ ప్రధానమంత్రి కూడా దాన్ని ఒప్పుకున్నాడండి ఒక రకం చెప్పాలంటే. ఎందుకంటే ఈ విధంగా జరగడం వల్ల జరిగినటువంటి ఒక నమ్మకం అనేది అందరికీ కలగడం అనేది జరిగింది. అంత షష్టమ కూటమి అనేది అంత డేంజరస్గా మారింది అనమాట. 257 సంవత్సరాల తర్వాత మనకి ఇప్పుడు రావడం జరిగింది షష్టమ కూటమి. ఎప్పుడు ఏర్పడలేదండి. ఇక మన క్లాస్లోకి వచ్చినట్టయితే ఇక 4వ స్థానం, 5వ స్థానము, 6వ స్థానము, 7వ స్థానం, 8వ స్థానము గ్రహాల యుతి అనేది రాష్ట్ర పీడ కారణాలుగా మారుతూ ఉంటుంది. 4వ స్థానం నుంచి 4, 5, 6, 7, 8 గ్రహాల యుతి రాష్ట్ర పీడలకి కారణాలుగా మారుతూ ఉంటుంది. అంటే 4వ స్థానం ఉందనుకోండి, దానికి సంబంధించిన ప్రభావం చూపిస్తుంది. 5వ స్థానం ప్రభావం మీకు చూపించాను, ఇంతకుముందు క్లాసులో చెప్పాను. అంటే ఇంతకుముందే చెప్పాను. ఏం చెప్పాను, 4, 5 అంటే చతుర్థ స్థానము, పంచమ స్థానము, షష్టమ స్థానం ఏ విధంగా ఏర్పడటం వల్ల ఎటువంటి ప్రమాదాలు ఏర్పడుతుందో మీకు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా 4, 5, 6, 7 ఉన్న గ్రహయుతి పొందినట్టయితే రాష్ట్ర పీడలకి చాలా నష్టం కలిగిస్తుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నష్టపడటానికి కారకులుగా మారుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి తీసుకుంటే శని రాహులకు యుతి పొందింది అనుకోండి, యుతి కలిగినప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం కూడా అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలలో యుద్ధం జరగటానికి కానీ, వాళ్ళతో మనం ఢీకొనడానికి కానీ, లేదా ఇతర దేశాలు ఢీకొనటం కానీ, శని యురేనియస్ కలిసింది అనుకోండి ఎక్కువ శాతం కూడా విమాన ప్రమాదాలు ఎక్కువ మంది చనిపోవటము. అదేవిధంగా శని లెఫ్ట్ కలిసినాయి అనుకోండి, కల్తీ విషయంలో కల్తీ జరిగి ఆ కల్తీ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరగడం, కల్తీ మద్యం వల్ల లేదా కల్తీ జరిగినట్టు విషయాలలో ఏదైనా కల్తీ అనేది ఎక్కువ జరిగి ప్రమాదాలు జరిగి మరణాలు జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది దేశ గోచారం విషయంలో. మనం ఇంకా గమనించినట్లయితే మనకి ఇప్పటివరకు రాశుల గురించి చెప్పుకున్నాం, భావాల గురించి చెప్పుకున్నాం. అయితే మనకి 27 నక్షత్రాలు కూడా ఉన్నాయండి. అయితే 27 నక్షత్రాలు కూడా 27 నక్షత్రాలకి 27 ప్రదేశాలు కేటాయించడం జరిగింది. అంటే ఆ రాశిచక్రంలో మకరంలోకి వచ్చినప్పుడు ఏ నక్షత్రం ఏర్పడుతుందో దాని ప్రకారంగా ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి ఎక్కువ నష్టం కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా దేశం గురించి మాట్లాడుకునేటప్పుడు మన భారతదేశం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అశ్విని నక్షత్రం, కృతికా నక్షత్రం తీసుకుందాం మనం ముందు. అంటే కృతికా నుంచి మనం మొదలు పెడితే కృతికా నక్షత్రం ఉంది. కృతికా నక్షత్రం కళింగ దేశానికి, రోహిణి నక్షత్రం కాశ్మీర్కి, మృగశిర నక్షత్రం బెంగాల్కి, ఆరుద్ర నక్షత్రం బహిలీకి, పునర్వసు నక్షత్రం మహారాష్ట్రకి, విద్యా నక్షత్రం పుష్యమి నక్షత్రం విద్యాకి, పునర్వసు నక్షత్రం మహారాష్ట్రకి, ఆశ్లేష నక్షత్రానికి మచ్చు ప్రాంతానికి సంబంధించింది, మగా నక్షత్రానికి పార్థివ, కుంభ నక్షత్రానికి అంగ, ఉత్తర నక్షత్రానికి పాటల, హస్త నక్షత్రానికి మిథుల, చిత్తా నక్షత్రానికి వింధ్య దక్షిణ దేశానికి, స్వాతి స్వరాష్ట్రానికి, విశాఖ వచ్చేసేసి విదర్భకి, అనురాధ వచ్చి ఉత్తరప్రదేశ్కి, జ్యేష్ఠ వచ్చి పాంచాలకి, పూర్వాషణ వచ్చేసి మనకి దద్ర దేశానికి, ఉత్తరాషణ వచ్చి కాంబోజ్ దేశానికి, శ్రవణం వచ్చేసి విదేహి దేశానికి, ధనిష్ట వచ్చేసి సూరసేన దేశానికి, శతభిష మగధ దేశానికి, పూర్వభద్ర పురభద్ర దేశానికి, ఉత్తరభద్ర మన పర్వతాల ప్రదేశాలకి, రేవతి నక్షత్రం ఆంధ్రప్రదేశ్కి, అశ్విని వచ్చి ప్రపంచానికి, భరణి వచ్చి తాలిపూర్ణ వంటి ప్రదేశాలకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒకటి ఇచ్చారండి. మీకు ఇక్కడ బోర్డులో నేను క్లియర్గా నేను ఇక్కడ మళ్ళీ మీకు పక్కన డిస్ప్లేలో కనిపిస్తుంది, అక్కడ రాసుకోండి. అంటే మనకేంటంటే ఇంతకుముందు ఈ పరాశరుడు రాసినప్పుడు ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఇవన్నీ లేవండి. కొన్ని రకాల అంగ రాష్ట్రం ఒకటి ఏర్పడింది, వెంగ రాష్ట్రం ఒకటి ఏర్పడింది, కైలింగ రాష్ట్రం ఒకటి ఏర్పడింది, విదర్భ రాష్ట్రం. దాని ప్రకారం మనం చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా దుష్టగ్రహాల మేళనాల విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మనకు దుష్టగ్రహాల మేళనం జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి. అయితే దేశకోశాల విషయంలో మనకి నక్షత్రాల ప్రభావాన్ని మనం చెప్పుకున్నాం. అయితే ఈరోజు మనకి స్వతంత్రం ఏర్పడింది. స్వతంత్రం ఏర్పడిన తర్వాత చాలా వరకు దేశాలు పేర్లు మొత్తం కూడా మారిపోయినవి.
అంటే మొత్తం కూడా కలిపి ఒకటే దేశం భారతదేశంగా మార్చాడు. ప్రదేశాలను మాత్రం అట్లే ఉంచడం జరిగింది. అంటే మనకు ఎగ్జాంపుల్గా మనం ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నాం అనుకోండి. ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు ఏంటంటే అమరావతి ఒక దేశంగా ఉండడం జరిగింది. అమరావతిని పరిపాలించే అమరేంద్రుడు పరిపాలించే ఉండడం జరిగింది. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కటి పేరు మార్పులు అని జరుగుతుంది. వరంగల్ ఉంది ఏకశిలా నగరంగా పేరు, అంటే ఆ పేరు ప్రకారంగా మనం నక్షత్రాన్ని మన పరిగణలో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం ఇప్పుడు దేశ గోచరంలో ఏం చేసామంటే ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకుంది ఏంటంటే రాశి చక్రంలో మొత్తం రాసులు ఎటువంటి ప్రభావం ఏర్పాటు చేస్తున్నాయని, రెండవది భావాల గురించి తెలుసుకున్నాం, మూడవది నక్షత్రాల గురించి తెలుసుకున్నాం. ఇక మనం ఇప్పుడు తెలుసుకున్నవి 4 ఏంటంటే రాసులు, నాలుగోది ఏంటంటే మనం తెలుసుకున్నది ఇప్పుడు 4వది మనకు గ్రహాలు. రాసుల గురించి తెలుసుకున్నాం కదా, గ్రహాల గురించి తెలుసుకుందాం. రవి ఏంటంటే అధికారం గురించి మీకు ఇక్కడ డిస్ప్లేలో మీకు కనిపిస్తుందని చదువుతూనే ఉంటాను, మీరు గమనించండి. అంటే నాకు ఉన్నది చెప్తున్నాను, మళ్ళీ మీకు టైపింగ్ తెలుగు టైపింగ్ మీకు పక్కన కనిపిస్తూ ఉంటుంది, మీరు రాసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనము రవిని తీసుకున్నట్టే రవి విషయంలో ఏంటంటే రవి అధికారానికి, జీవన శక్తికి, స్వయం ప్రకాశత్వానికి, రాజుగా ఉండడానికి, ప్రసిద్ధులుగా ఉండడానికి, న్యాయ నిర్దేశాలుగా ఉండడానికి, న్యాయాధిపతులుగా ఉండడానికి, అదేవిధంగా న్యాయ సంబంధ అధికారాల గురించి, గౌరవాల గురించి, మంత్రుల గురించి, నూతనాంశ విష్కరణ గురించి, ప్రచార పదాల గురించి, జనసిద్ధి గురించి, విషయాల గురించి, వర్గదేశాల గురించి, గౌరవించే వ్యక్తుల గురించి, అహంకారం గురించి, అహంకార వ్యక్తుల అధికారాల గురించి, యజమానుల గురించి, గౌరవాల గురించి, సంతోషాల గురించి, పిల్లల గురించి, బంగారం గురించి, జీవన విధానాల గురించి, పై అధికారం కలిగిన సంభాషణ గురించి, దైవ ప్రార్థన గురించి, నిధుల గురించి, అనుకూల్యం గురించి, బహుబానుల యొక్క నష్టాల గురించి, విషయాల జాగ్రత్తల గురించి, వర్ధంగా కాలం గురించి, ధనం పెంచే డాప్సరీ గురించి, ఆకస్మిక తనిఖీల గురించి, మతకాల కలహాల గురించి, ఎన్నికల గురించి మొత్తం కూడా మనకు రవిగ్రహం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక మనం చంద్రుని తీసుకుంటే బాధ్యత, సహజ స్వభావం గురించి, అస్థిర ప్రకృతి గురించి, జన సామాన్యం గురించి, స్త్రీ సామాన్యం గురించి, గుంపుల గురించి, సామాజిక విషయాల గురించి, చంద్రుడికి 2-3 పాపగ్రహాలు ఎత్తి ఉన్నట్టయితే దుష్టులతోనే ఆకస్మిక దుర్ఘటనల గురించి, ద్రవ పదార్థాల గురించి, మంచినీరు గురించి, పాల గురించి, నిత్యావసరమైన ఆహార ధాన్యాల గురించి, పప్పు ధాన్యాల గురించి, కూరగాయల గురించి, జనసామాన్యంతో సంబంధంగా వృత్తుల వార్త గురించి, అదేవిధంగా లక్షణాల అభివృద్ధి గురించి, పర్యావరణం గురించి, జనసామాన్య వ్యక్తిగత అభివృద్ధి గురించి, మాతాశి సంరక్షణ గురించి, చిన్న చిన్న మార్పుల గురించి, వ్యతిరేక ప్రభావాల గురించి, అధిగమించడం గురించి, మార్పుల గురించి, ఇష్టపడకపోవడం గురించి, మానసిక ఆందోళన గురించి, అస్తిత్వం గురించి, కుజులో చేసేది శక్తి గురించి, ప్రతి పనికి పూనుకోవడం గురించి, నాయకత్వ లక్షణాల గురించి, సైనికుల గురించి, శస్త్రచికిత్స గురించి, సైన్యాల గురించి, నౌకిక దళాధిపతి గురించి, యుద్ధం గురించి, కలహాల గురించి, కలహ స్వభావం గురించి, అగ్ని గురించి, అగ్ని ప్రమాదాల గురించి, పోలీసులు, దంతవైద్యం గురించి, క్షురకులకు సంబంధించి, లోహకు సంబంధించిన విషయాల గురించి, రసాయన శాస్త్రవేత్తల గురించి, లోహాల గురించి, ఆభరణాల గురించి, యంత్రాల గురించి, యంత్ర సామగ్రి నిర్మాణ శక్తి గురించి, కృషి గురించి, కృషిలో ఉన్న పట్టుదల గురించి, కండరాల శక్తి గురించి, త్యాగ స్వభావం గురించి, ఆత్మవిశ్వాసకున్న ప్రవర్తన గురించి, కార్యశాల సామర్థ్యం గురించి, నక్సలైట్ వివాహం గురించి, ఉష్ణదమన గురించి, వివాదాల గురించి, లోహ సంబంధమైనటువంటి ప్రమాదాల గురించి, అదేవిధంగా మనకు ఈ మూర్ఖ ప్రవర్తన కలిగే వాహన ప్రమాదాల గురించి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా మనం గమనించినట్లయితే అదే మనం బుధుడిని తీసుకున్నట్లయితే బుధుడు మానసిక భౌతిక సంబంధాల గురించి, అనేక భాషల నేర్పు గురించి, వార్తాపత్రికల గురించి, సమాజ రంగం గురించి, సంపాదన గురించి, విదేశాల గురించి, మధ్యవర్తుల రాయబారాల గురించి, వాణిజ్యము, వ్యాపార రంగాల గురించి, మేధావుల గురించి, వ్రాతకాల గురించి, దూర విద్య గురించి, అచ్చు వేయడం గురించి, పత్రాల గురించి, పత్రాలు రాయడం గురించి, బోధన గురించి, గ్రంథాల ద్వారా వచ్చే ప్రయాణాల గురించి, బంధువులకు సంబంధించిన తంతితపాల విషయాల గురించి, అదేవిధంగా ఏదైనా విషయాన్ని తెలియపరిచే సామర్థ్యం కలిగినటువంటి వారి గురించి, కంప్యూటర్ గురించి, బుధుడు శుభ విషయాలు ఉన్నట్టయితే భాషల వ్యవహారాల గురించి, దూర విద్య గురించి, సమాచార నిపుణుల గురించి, బంధువుల గురించి, స్నేహితుల గురించి, పరిచయాల గురించి, ప్రయాణాల గురించి, కొత్త విద్యల గురించి మొత్తం కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నష్టాల విషయంలో ఏంటంటే విమర్శకులు పూసుకొని, మాటలు కల్పించుకొని, లెక్కలు వేయడంతో అతి జాగ్రత్త గురించి, ముఖ్యపత్రాలపై సంతకాలు చేయకపోకుండా ఉండడం గురించి, సూచనలు ఇవ్వకపోవడం గురించి మనకి బుధుడు నష్టం ఉండడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ గురుడు తీసుకుంటే గురుడు ఏంటంటే ఎక్కువ శాతం కూడా ప్రతి విషయాన్ని వివరించడం కోసము, మతాల గురించి, వ్యాయామాల గురించి, దైవత్వం గురించి, న్యాయాధికారుల గురించి, న్యాయశాస్త్రవేత్తల గురించి, కోశాధికారుల గురించి, వ్యాపారాల గురించి, కోశాధికారుల గురించి, తత్సంబంధమైనటువంటి పనుల గురించి, వ్యక్తుల గురించి, న్యాయాధీనుల గురించి, పట్టణ పాలకుల గురించి, వేదాంత వ్యక్తుల గురించి, వైద్యుల గురించి, క్రీడాకారుల గురించి, ధన విషయంలో లావాదేవీల గురించి, లాటరీల గురించి, షేర్ల గురించి, ఆకస్మిక ధనలాభం గురించి,
విదేశీ వ్యాపారం గురించి, వస్తు నిల్వల గురించి, దునేషియా గురించి, విదేశీ వ్యవహారాల గురించి, స్వభావం గురించి, ఎక్కువ ఆత్మవిశ్వాసం గురించి, ఎక్కువ ఖర్చు పెట్టడం గురించి, అధిక విలువ కట్టడానికి అవసరమైన శ్రమ గురించి మొత్తం తెలియజేస్తూ ఉంటుంది. ఇక మన శుక్రుడి విషయానికి వచ్చినట్టు మనము వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సయోధ్య గురించి, అనుకూల భావన గురించి, స్త్రీల గురించి, కళాకారుల గురించి, సంగీత విద్వాంసుల గురించి, వివాహం గురించి, పిల్లల జనమరణాల గురించి, కళ గురించి, సంగీతం గురించి, నాటకం గురించి, వివిధ ప్రదేశాల గురించి, అలంకారాల గురించి, ప్రేమ వివాహ ప్రయత్నాల గురించి, అలంకరణ సామాగ్రి గురించి, చిల్లర నాణ్యాల గురించి, ఆభరణాలు, కుట్టినట్టు వస్త్రాల గురించి, అలంకరణ అందాల గురించి, అభివృద్ధి గురించి, ప్రసిద్ధి గురించి, న్యాయబద్ధంగా రక్షణ గురించి, దుర్బుద్ధి గురించి, ధరించినటువంటి వస్త్రాల గురించి, విరవడం గురించి, మొదలైన నష్టాల గురించి, స్త్రీలకు పురుషుల వలన స్త్రీలకు కలిగేటువంటి నైరేశ్యం గురించి, ఆశాభంగం గురించి, ఆరోగ్య రక్షణ గురించి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం శని తీసుకున్నట్లయితే శని గురించి మనం తీసుకుంటే పరిమితుల గురించి, లోబడి ఉండడం గురించి, ప్రజాస్వామ్యం గురించి, ముసలివారి యొక్క ప్రభావం గురించి, భూస్వాముల గురించి, వ్యవసాయదారుల గురించి, గనుల గురించి, బొగ్గు గురించి, భూమి నుంచి వచ్చే పదార్థాల గురించి, ఖనిజాల గురించి, వృద్ధుల గురించి, తవ్వకాలకు వచ్చినటువంటి వస్తువుల గురించి, బొగ్గు గురించి, పాత సామాన్ల గురించి, పంటల గురించి, అదేవిధంగా మొదలైన ఈ పంటల విషయాలు ఏంటంటే వ్యాపారం గురించి, హస్తయాజమాన్యం గురించి, నిరీక్షణ గురించి, ఓర్పు గురించి, స్థిరమైన వ్యక్తిత్వం గురించి, పొడవు గురించి, భూమి గురించి, భూమి నుంచి వచ్చే పదార్థాల గురించి, సీసంతో చేసిన పదార్థాలు, భూమితో వ్యాపార నిర్వహణ గురించి, స్థిరత్వం గురించి, స్థిరత్వ కట్టడాల గురించి, ఒప్పందాల గురించి, పొదుపుగా కార్యనిర్వహణ చేసుకోవడం, నష్టపోతే ఒప్పందాలు చేసుకోవడం గురించి, అభిరుచులతో నేర్పుగా అభివృద్ధి సాధించడం గురించి, కార్యనిర్వహణ గురించి, భవిష్యత్తు కోసం చేసే స్థిర నిర్మాణం కోసమని, ధరలు పడిపోవడం, స్వయంగా వైరాగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం, ఆరోగ్య రక్షణ కోసం మొత్తం కూడా శని గురించి చెప్తున్నారు. అదేవిధంగా మనం యురేనియస్ తీసుకున్నట్లయితే యురేనియస్ ఏంటంటే ఆకస్మిక మార్పుల గురించి, ఆటంకాల గురించి, రైల్వే శాఖ గురించి, సంఘాల గురించి, సమాజాల గురించి, గ్యాస్ గురించి, వాటర్ కంపెనీల గురించి, పరిపాలక సంఘాల గురించి, సమ్మెల గురించి, దోపిడీల గురించి ఈ మొదలైన తెలియజేస్తూ ఉంటుంది. వాయుజ్యం గురించి, వైజ్ఞానిక పరిశోధన గురించి, పేలుళ్ళు, అరాచకాలు, శని కుజులతో కలిసినప్పుడు అగ్నితత్వకారకులు కాబట్టి ఎక్కువ శాతం కూడా అగ్నికి సంబంధించిన విషయాలలో పేలుడు ప్రార్థన జరగటం, అలజడి, తిరుగుబాటు జరగడం, ఎదురుతున్నటువంటి విషయాల్లో జరగడం, స్వతంత్ర పోరాటం కోసం ప్రయత్నం చేయటం, జ్యోతిష్యం, మేధావులుగా ఈ జ్యోతిష్యం, మేధావుల విషయాలలో విపరీతమైన ఆలోచన కలగడం, విద్యుత్ పరికరాలు, అదేవిధంగా యాంత్రిక వాహనాలు, విమానాలు, రవాణా సౌకర్యం, లోహ భౌతికమైనటువంటి విషయాలు, టెలికాం సంస్థ, నిరుడు సంస్థలకు సంబంధించినటువంటి రేడియం, విమానాల గురించి, రవాణా సౌకర్యం గురించి, లోహ భౌతిక యురేనియం గురించి, అనేక ఖనిజాల గురించి, రేడియం, విద్యుత్ కల పదార్థాల గురించి, పురాతన వస్తువుల గురించి, ఆధ్యాత్మిక వస్తువుల గురించి, త్యాగం గురించి, నూతన గృహాలు కనుక్కోవడం గురించి, నూతన అంశాలు కనుక్కోవడం గురించి, వాటిని ధృవీకరించిన విషయాలలో, అదేవిధంగా తిరోగమనం ఉన్నట్టు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏంటంటే విదేక ప్రయాణాల ద్వారా ప్రమాదాలు జరగడానికి, ప్రమాదాలు పేలులు కలగడానికి, ఆధునిక పద్ధతిలో చేసి తిరుగుబాటు వ్యతిరేకత రావడానికి, రెచ్చగొట్టే మాటల ద్వారా ప్రపంచానికి అనారోగ్యంగా చూపించడానికి, శాంతియుతంగా లేకపోవడం మొత్తానికి కూడా కారకుడు. ఇక మనం నెప్ట్యూన్ నెప్ట్యూన్ విషయానికి వచ్చినట్లయితే నెప్ట్యూన్ ఎక్కువ శాతం కూడా అస్తవ్యస్తంగా ఉండడానికి కోసము, సాంఘిక సమానత్వం గురించి, అదేవిధంగా మరణ విషయాలు, వ్యతిరేకమైన వివాహాల గురించి, రాజద్రోహం గురించి, రాజద్రోహం మోసం చేసిన గురించి, సంప్రదాయాల గురించి, న్యాయ వ్యతిరేక కర్మల గురించి, పూనుకోవడం గురించి, మోసం చేసిన కంపెనీల గురించి, అదే మోసం చేస్తున్న కంపెనీల యొక్క వ్యక్తిత్వం గురించి, చెడుగా జరిగేటువంటి క్రూరత్వం గురించి, స్త్రీలపై జరిగే అత్యాచారాల గురించి, అరాచకాల గురించి, కొత్త రూపాల కల్పన కోసి ఉన్నత రూపమాపం కోసం గురించి, అదేవిధంగా జాతులు రూపొందించడం, నేర పరిశోధన, యాంత్రికులు, సముద్ర గర్భాలు, సముద్ర ప్రయాణాలు, సముద్ర గర్భంలో చమురు నిక్షేపాల గురించి, చేపల గురించి, మత్తుమంది డాక్టర్ల గురించి, మత్తుమందుల గురించి, రసాయనాలు, పొగాకు, సువాసన ద్రవ్యాల గురించి, నాజుకు వస్తువుల గురించి, ఖరీదైన ఆహారాల గురించి, మనసత్వ శాస్త్రం గురించి, సినిమాలు, విపరీతమైన ధోరణ గురించి, సృజనాత్మక ధోరణ గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి, ఫోటోగ్రఫీ, మనోవైజ్ఞానిక పరిశోధన గురించి, విశ్లేషణ గురించి, మాట తప్పడం గురించి, అసమ్మకం గురించి, వ్యతిరేకం నుండి జాగ్రత్త పడడం గురించి, గూఢాచారం గురించి, మత్తు పదార్థాల విషయాలు తప్పించుకోవడం గురించి, మత్తు మందుల నుండి తప్పించుకోవడం కోసం ఇవన్నీ జరుగుతుంటాయి. నెక్స్ట్ మనం ప్లూటో తీసుకున్నట్లయితే చెప్పాడండి మొత్తం మనకి ఇప్పుడు 9 గ్రహాలు కంప్లీట్ అయినాయి, 10వ గ్రహం మనకు వచ్చింది, అదే ప్లూటో. మనం తీసుకున్నట్లయితే బహిష్కరణ గురించి, జీవితాన్ని చక్కదిద్దడం కోసం గురించి, లోతైన రహస్యాల గురించి, మానాల గురించి, బంధుహితుల గురించి, లేకపోవడం గురించి, భూగర్భంలో ఉండే విలువైన లోహాలు కనిపెట్టడం గురించి, పేలుడు పదార్థాలు తయారు చేయడం గురించి, వాటి పరిజ్ఞానం గురించి, యుద్ధ సమయంలో ఎక్కువ ప్రాణ నష్టం కలిగించిన విధానం గురించి, అనుకోని మార్పులు చేయడం, చీకటి భారీ ప్రణాళిక అన్వాయుధులుగా మార్చకుండా, అనువిజ్ఞానం గురించి, అంతేక్షణ గురించి, చేతన గురించి, ఐక భోగాల గురించి, ప్రీతి సంపాదన గురించి పెట్టడం గురించి, బంగారం చేసే ప్రక్రియ గురించి, లోహశుద్ధి ప్రక్రియల గురించి, ప్రాణాపక ఔషధాల గురించి, పన్నులు, పితృధనం, మాతృణం,
రంగులు వేయడం గురించి, పాడైన దాన్ని బాగు చేయడం గురించి, జీర్ణోద్ధర విషయాల గురించి, వాతాలు పెట్టడం అనే విషయాల గురించి, వాతలు పెట్టడం అనేది, నీరు లేకపోవడం, దోషాలకి వెలికి తీయడం అనేది, అదేవిధంగా కొన్ని విషయాలు గుర్తించడం కోసమని, ప్రజాభిమాన చట్టానికి అనుకూలం ఉండడం కోసమని చెప్పబడుతూ ఉంటుంది. అయితే రాహుకేతుని తీసుకుంటే భూమి, ఉపన్యాసాలు, రాహుజ్యోతులు, చట్ట వ్యతిరేకమైనటువంటి నిగూఢ చర్యల కోసం గురించి, కలిగించే ప్రవర్తన గురించి, చిన్న పుస్తకాల గురించి, సమాచారం రాయడం గురించి, రాహు అండ్ దురాశ గురించి, స్వార్థంతో ఇతరులని ఇబ్బంది పెట్టే విషయాల గురించి కానీ, ఆరోపించడం కానీ, జూతగ్రహాల గురించి కానీ, అన్య దేశాలతోని దురాక్రమణకి జరగడం కానీ, నివారణకు అందిన అనారోగ్యాలని ప్రజలకు మోసం చేసే విధంగా, దృష్టి నాయకత్వానికి, అడవులు నరకడానికి, నిష్పాదనలో కూడిన అధిక ప్రయాణం చేయడానికి, అంటువ్యాధులు మొదలైన ప్రబలడానికి, కేతు వైద్య రంగంలో కొత్త మందులు కొనుక్కోవడానికి, ద్రవ్యోపదం, స్ఫోటకం మొదలు వ్యాపించడం, వీటిని మొత్తాన్ని కూడా మనకి రాహు చెప్పడం జరుగుతూ ఉంటుంది. దేశగోచారం విషయంలో మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఇది గుర్తుపెట్టుకోండి. మనకు 25వ తారీఖు డిసెంబరు 4:41 మనకి ఏం చేసిందంటే షష్టమ కూటమి ఏర్పడిందండి. 25వ తారీఖు డిసెంబరు 2019వ సంవత్సరం 4:41 మన షష్టమ కూటమి ఏర్పడింది. అది ఏం జరిగిందంటే 27వ తారీఖు రాత్రి 11:40 వరకు గ్రహస్థితిలో, గ్రహగోచారంలో కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆ చక్రం తీస్తే అర్థమవుతుంది. 20వ తారీఖు డిసెంబరు 2019 4:41 PM టైం ఇవ్వండి, మీకు ఈ చక్రం రావడం జరుగుతూ ఉంటుంది. ఈ చక్రం వృషభ లగ్నం చక్రంలో పడింది అనమాట. ఆ రోజు వృషభ లగ్నంలో పడింది. అయితే యాక్చువల్గా ఈ షష్టమ కూటమి ఏర్పడినప్పుడే మనకు డిసెంబర్ 26వ తారీఖు ఏం జరిగిందంటే సూర్యగ్రహణం ఏర్పడింది. సూర్యగ్రహణం ఏ విధంగా నక్షత్రం ఏర్పడింది? మనకి మూలా నక్షత్రము, ధనస్సు రాశిలో మనకి మూలా నక్షత్రంలో మనకు ఈ యొక్క గ్రహణం, కేతుగ్రస్త సూర్యగ్రహణం అనేది మనకి ఏర్పడిందండి. కాబట్టి ఏంటంటే ధనస్సు రాశికి అధిపతి ఎవరంటే మనకు గురువుగా చెప్పుకుంటున్నాం. దానికి అధిపతి మన గురుడు. అదేవిధంగా మన గురుడు గమనించినట్లయితే ఏంటంటే ఆయన ద్వంద్వరాశిలో ఉండడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏం జరిగిందంటే మనకు 6 గ్రహాలు ఒకటే చోట కూర్చున్నాయండి. అష్టమ స్థానంలో, వృషభ లగ్నంలో అష్టమ స్థానంలో చంద్ర, రవి, బుధుడు, గురుడు, శని, కేతు గ్రహాలు 3 కూడా 6 గ్రహాలు కలయిక జరిగింది. 3 గ్రహాలకు మౌఢ్యం ఏర్పడింది. రవి, బుధుడు, గురువు గ్రహాలకు అనేది మౌఢ్యం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇవి గమనించినది ఇక్కడ ఏం జరిగిందంటే ఆ రోజు 26వ తారీఖు మనకి సూర్యగ్రహణం అనేది ఏర్పడింది. అయితే మనకి ఏంటంటే షష్టమ కూటమి ఏర్పడినప్పుడే మళ్ళీ వెంటనే సూర్యగ్రహణం అనేది ఒకటే టైంలో జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే గురుడు ముఖ్యంగా మనం చెప్పుకున్నాం ఇంతకుముందు క్లాస్లో. ఏం చెప్పుకున్నాం? గురుడు ఎప్పుడైనా సరే తన యొక్క గ్రహస్థితిలో 3 కంటే ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు కొన్ని ఉపద్రవాలను సృష్టించడం జరుగుతూ ఉంటుంది, గోచారం అని చెప్పాము. ఇక్కడ 6 గ్రహాలు కలిసినాయి. కాబట్టి గురుడు యొక్క ముఖ్య విషయం ఏంటంటే గురుడు మతాలకు సంబంధించింది, న్యాయాలకు సంబంధించింది, దైవత్వానికి సంబంధించింది, న్యాయశాస్త్రాలకు సంబంధించింది, కోశాధికారులకు సంబంధించిన వ్యాపారాల గురించి, ఆ కోశాధికారుల నుంచి వచ్చే ధనాల గురించి, వ్యక్తుల గురించి, పరిచయాల గురించి, పట్టణ పాలకుల గురించి, వైదాంతిక విద్యల గురించి, వైద్యం గురించి, క్రీడాకారుల గురించి, విదేశీ వ్యాపారాల గురించి, వస్తు నిల్వల గురించి, ధన విషయాల గురించి, డబ్బు గురించి, విదేశీ వ్యవహారాల్లో క్షమించే స్వభావం గురించి, ఎక్కువ ఆత్మవిశ్వాసం గురించి, ఇవన్నీ కూడా మనకి గురుడు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనం గమనించినట్టయితే ఇక్కడ అష్టమ స్థానం అంటే గురువు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనము గమనించినట్లయితే అష్టమ స్థానం మనకి ఏం చెప్పుకున్నాం అంటే గ్రహస్థితి ప్రకారం గురుడు ఆ ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం అష్టమ స్థానం వృషభ లగ్నం నుంచి మనకి అష్టమ స్థానంలో మనకి షష్టమ కూటమి ఏర్పడింది. అష్టమ స్థానం ఏం చెప్తుంది మీకు తెలుస్తూనే ఉంది. మీకు ఇంతకుముందు చెప్పాను. అష్టమ స్థానం ఒకసారి చూడండి. మనకు అష్టమ స్థానం నుంచి మీకు చెప్పాను ఏంటంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కలిగించడానికి, మరణాల సంఖ్యను పెంచడానికి, దేశ అధినేతలు పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడానికి, మరణాల సంఖ్య పెరగడానికి, దేశ అధినేతల దుర్మరణం చెందడానికి, అదేవిధంగా ప్రమాదాలు, ఆత్మహత్యలు, కరువు కాటకాలు విలయంగా జరగడానికి, రేట్లు బాగా పెరగడానికి, వరదలు రావడానికి, ఆర్థిక పరిపుష్టి లేకుండా చేయడానికి, నేరాలు జరగడానికి, మోసాలు జరగడానికి ఎక్కువ కారణాలు మనము అష్టమ స్థానం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే అష్టమ స్థానంలో గురుగ్రహం అనేది ఎక్కువ శాతం కొత్తగా సృష్టించడానికి కూడా కారకుడు అయ్యాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేశాల విషయాలకు వద్దాం. మనకేం చెప్పామంటే ఒక్కొక్క రాశికి ఒక దేశాన్ని మనము పరిపాలన తీసుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ రాహు గ్రహాన్ని తీసుకుందాం. 2వ స్థానంలో ఉంది. రాహు ఎక్కువ శాతం కూడా పాపత్వాన్ని కలిగించేవాడు. మీరు గమనించినట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7 7వ స్థానం మీద ఈ గ్రహ దృష్టి మొత్తం కూడా 7వ స్థానం మీద పడింది. గమనించండి. అంటే దృష్టి మొత్తం కూడా
అష్టమ స్థానం నుంచి ఏ గ్రహమైన తన ఉన్న స్థానం నుంచి 7వ స్థానాన్ని పరిపూర్ణమైన దృష్టితో చూస్తూ ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 7వ స్థానంలో ఉన్న వాటి మొత్తాన్ని కూడా గ్రహాన్ని మొత్తం కూడా చూడటం జరిగింది. అంటే కేతు ఆపోజిట్ కూడా రాహు స్థానాన్ని ప్రతి గ్రహం కూడా దృష్టిని కలిగించింది. అంటే ఇక్కడ జరిగిన దృష్టి మొత్తం కూడా ఏం జరిగింది, పాపగ్రహ దృష్టి అనేది ఏర్పడింది. చక్రానికి పాపగ్రహ దృష్టి ఏర్పడటం వల్ల ఈ అష్టమ స్థానం గ్రహాల మొత్తం కూడా ఈ యొక్క 2వ స్థానాన్ని చూసింది. అంటే దానివల్ల ఏం జరిగిందంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం 2వ స్థానంలో ఏ గ్రహాలు ఏ దేశాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఆ దేశాలు ఒకసారి మనం పరిశీలన తీసుకున్నట్టు మనము మిథున విషయానికి వద్దాం. అది మన మిథున రాశి. ఇది మేషము, వృషభము, మిథున రాశి విషయానికి వచ్చి మనం మిథున రాశి ఏం చెప్పుకున్నాము, అమెరికా, బెల్జియము, అర్మేనియా, త్రుబేలి, ఆఫ్రికా, సార్దీనియా, వెల్స్, పశ్చిమ ఇంగ్లాండు, ఈజిప్టు, ఉత్తర తీరాలు మొత్తం కూడా మనము ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. కాబట్టి అమెరికా విషయంలో భారీ నష్టాన్ని కలిగించింది. ఎందుకంటే దృష్టి మొత్తం కూడా అమెరికా మీద పెట్టింది అనమాట. కాబట్టి ఎక్కువ మరణాలు మనకు జరిగింది అక్కడంటే అమెరికా. షష్టమ కూటమి ఎక్కువ కూడా అమెరికా మీద ప్రభావం చూపించడం జరిగింది. ఇక నెక్స్ట్ మనము ఇక్కడ 6వ స్థానంలో గ్రహం ఉంది కుజుడు. కుజుడు ఏంటంటే ఎక్కువ శాతం రోగాల కారకులు మనం చెప్పుకుంటూ ఉన్నాం. కొత్త రోగాల్ని సృష్టించేవాడు విషయానికి వచ్చినట్టు మనకు 6వ స్థానం ఏమైంది మనకి ఇక్కడ నుంచి మనం గమనించినట్లయితే ఇదేంటంటే తులారాశి విషయానికి వచ్చే తులా అంటే ఏంటి, మనం ఏ దేశాలు చెప్పుకున్నాం మనం కొత్తగా, చైనా, బర్మా, టిబెట్, ఇండో చైనా, ఆస్ట్రియా, సాహయ్యా, అర్జెంటీనా, ఎగో ఈజిప్టు, రివోనియా, కాస్పియస్, అదేవిధంగా ఉత్తర చైనా ఉన్నటువంటి ప్రదేశాలు, ఉత్తర చైనాలో ఉన్నటువంటి కొత్త నగరాలు, జపాను, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే తులారాశిలో తీసుకోవడం జరిగింది. తులారాశిలో తీసుకున్నాం. కాబట్టి కుజుడు ఏంటంటే కొత్త రోగాలను సృష్టించేవాడు. ఇక్కడ కొత్త రోగాలు సృష్టించేవాడు కాబట్టి మనకి ఏం జరిగిందంటే కుజుడు చైనాలో కొత్త రోగాన్ని సృష్టించడం జరిగింది. ఇక్కడ గమనించండి, 6వ స్థానం తులారాశి అంటే మనకి చైనా కిందకు వస్తుంది. కాబట్టి కుజుడు కొత్త రోగాన్ని సృష్టించేవాడు. మన కుజుడిని ఏ విషయాల్లో మనకు తీసుకున్నామంటే కుజుడిని మనం ఏ విధంగా తీసుకున్నాం, మనం నాయకత్వ లక్షణాలు, సైనికులు, శస్త్రచికిత్స గురించి, శస్త్రచికిత్స ద్వారా వచ్చే రోగాల గురించి, సైన్యాధిపత్యం గురించి, నౌకాదళాల గురించి, యుద్ధం గురించి, కలహాల గురించి, కలహ స్వభావం గురించి, అగ్ని ప్రమాదాల గురించి, పోలీసు వ్యవస్థ గురించి, దంత వైద్యుల గురించి, అదేవిధంగా క్షురకుల గురించి, లోహంలో వచ్చే వస్తువుల గురించి, రసాయన శాస్త్రం గురించి, లోహాల గురించి, ఆభరణాల గురించి, యంత్రాల గురించి, యంత్రాల ద్వారా వచ్చే నిర్మాణం గురించి, శక్తి, త్యాగస్వాభ, ఆత్మవిశ్వాసం కూడా ప్రవర్తన గురించి, కార్యనిర్వాహక వ్యవస్థ గురించి, నక్సలైట్ ఉద్యమకాలం గురించి, వివాదాల గురించి, రోహ ప్రమాదాల గురించి, అనారోగ్యాల గురించి, కొత్తగా పుట్టే వ్యాధుల గురించి, వాహన సౌఖ్యాలు మొత్తం కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. 6వ స్థానం కుజుడు యొక్క ప్రభావం. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు కుజుడు చైనా దేశంలో కొత్త వ్యాధిని పుట్టించడం జరిగింది షష్టమ కూటమి విషయంలో. నెక్స్ట్ ప్రతి ఒక్క గ్రహానికి ఉందండి ఇక్కడ మనం గమనించి ఇక్కడ జరిగింది. నెక్స్ట్ మనము 8వ స్థానం విషయానికి వద్దాం. అష్టమ స్థానం విషయంలో మనకి ఏంటంటే చంద్రుడిని తీసుకుందాం. చంద్రుడు ఏం చేశారు, ఎక్కువ శాతం కూడా జనసామాన్య విషయంలో, స్త్రీ సమాజం విషయాలలో, అనారోగ్యాల విషయాలలో, కొన్ని రకాల హృదయ సంబంధ వ్యాధులు, చంద్రుడు హృదయానికి సంబంధించిన వ్యాధులు. కాబట్టి ఈ రోజు మరణాలు మొత్తం కూడా హృదయానికి సంబంధించిన, అంటే హార్ట్లో ఈ కరోనా వ్యాప్తి జరగడం వల్ల హృదయానికి సంబంధించిన దాంట్లో ఎక్కువ మరణాలు జరుగుతున్నాయని మనకి జరుగుతూ ఉంది. ఇది మనకు చంద్రుడు ప్రభావం చూపించడం జరిగింది. అలాగే ఏంటంటే ఉష్ణగ్రహం కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే ఎంత వేడిని పుట్టించినా కానీ అది వ్యాధి అనేది నశింపజేయకోకుండా చేయడానికి కారకుడు. బుధుడు ఏంటంటే బుద్ధి కారకుడు, విద్య కారకుడు, చదువు కారకుడు. మొత్తాన్ని పరీక్ష వ్యవస్థను మొత్తాన్ని నిలుపు చేయడానికి, చదువుకోకుండా చేయడానికి కూడా కారకుడుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. గురుడు ఏంటంటే బలస్థుడు, బలంగా ఉన్న విషయాలకి వచ్చేవాటి ప్రమాదాల మొత్తం నిలుపు చేయడానికి, అదేవిధంగా దేవాలయాల గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి కూడా చెప్తూ ఉంటుంది. ఈ రోజు మన దేవాలయాలు కూడా మూతపడిపోయినాయి, ఆధ్యాత్మిక విషయాలు మొత్తం కూడా మూతపడిపోయినాయి, కొన్ని అల్లర్లు కూడా జరుగుతూ ఉంటుంది. గురుడు ఉంటాం మళ్ళీ. నెక్స్ట్ మనకి ఏంటంటే శని అంటే ఎక్కువ శాతం కూడా శనికారకత్వం విషయానికి వచ్చినట్టయితే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. శని అంటే పరిమితికి లోబడి ఉండడం అనేది, ప్రజాస్వామ్యం గురించి, ముసలివారి మీద ప్రభావం గురించి, భూస్వాముల గురించి, వ్యవసాయదారుల గురించి, గనుల గురించి, బొగ్గు గురించి, భూమి నుండి వచ్చినటువంటి పదార్థాల గురించి, ఖనిజాల గురించి, వృద్ధుల గురించి, ఈ విధంగా మొత్తం చెప్పుకుంటూ ఉన్నాం. మనకి ఈరోజు జరిగే ప్రమాదాలు ఎక్కువ శాతం కూడా వృద్ధుల మీద ఎక్కువ ప్రభావం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ముసలివారి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. భూస్వాములు నష్టపోవడానికి, వ్యవసాయదారులు నష్టపోవడానికి, గనులు మొత్తం ఆగిపోవడానికి, బొగ్గు మొత్తం ఆగిపోవడానికి, ఖనిజాల మొత్తం ఆగిపోవడానికి, అదేవిధంగా దేశం నుంచి మరో దేశానికి ఉత్పత్తులు ఆగిపోయి మొత్తానికి కూడా గురుడు కారణంగా చెప్పడం జరిగింది.
నెక్స్ట్ శని కారకులు చెప్పడం జరిగింది. కేతు విషయానికి వచ్చినట్టే కేతు ఎక్కువ శాతం కూడా ఏంటంటే ఆర్థిక వ్యవస్థను మొత్తం కుబేలు చేయడానికి, ఆర్థిక వ్యవస్థను మొత్తం నష్టం చేయడానికి, అంటే 10 సంవత్సరాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకెళ్ళడానికి మొత్తాన్ని కూడా కారకుడు. అంటే ఇక్కడ ఏం చేయాలి, కేతు కూడా ప్రభావం చూపించింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి షష్టమ కూటంలో అష్టమ స్థానంలో 8వ స్థానంలో ఏర్పడటం వల్ల, అదే రోజు మనకి సూర్యగ్రహణం ఏర్పడటం వల్ల షష్టమ కూటం అనేది ఎక్కువగా బలంగా చూపించడం వల్ల మనకి ఏం చేసిందంటే కొన్ని రకాలైనటువంటి అనారోగ్యాలను సృష్టిస్తూ ఉంది. అది దీర్ఘకాలంగా సృష్టించడం వల్ల ఎక్కువ ప్రమాదాన్ని మొత్తం కూడా ఈ గ్రహాలు మొత్తం కూడా 7వ స్థానం చూడటం వల్ల అమెరికా దేశం మీద దాని ప్రభావం అనేది ఎక్కువగా చూపించడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజు మీరు గమనించే ఉంటారు, అమెరికా అనేది చాలా కుదిరింది. ఆర్థిక వ్యవస్థలలో చాలా దెబ్బతింటానికి అమెరికా ఒక స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకి జరుగుతూ ఉంటుంది. అంటే ధనస్సు లగ్నంలో ఈ యొక్క ఏర్పడటం వల్ల, అదేవిధంగా దేశ గోచారంలో మనకేంటంటే వృషభ లగ్నంలో ఈ యొక్క షష్టమ కూటం ఏర్పడటం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటుంది. అయితే మీరు గమనించినట్లయితే ఈ వృషభం విషయానికి వచ్చినట్లయితే వృషభంలో ఒక దేశం ఉందండి. మనం గమనించినట్లయితే మనకి ఏంటంటే ఈ యొక్క దీని ఏమంటారు, షష్టమ కూటం ఎప్పటి వరకు ఏర్పడింది, 25 డిసెంబర్ నుంచి 27వ తారీఖు డిసెంబరు 11:40 వరకు ఏర్పడింది. అంటే కొన్ని లగ్నాల మొత్తం చూచుకొని వచ్చిందండి అది. అంటే ముఖ్యంగా షష్టమ కూటం ఏర్పడేటప్పుడు ఇదొకటైతే మనకి ఇక్కడ గమనించినట్లయితే మూలా నక్షత్రంలో మనకి ఏం జరిగిందంటే ధనుస్సు రాశిలోకి ఈ యొక్క కేతు ప్లస్ సూర్యగ్రహణం ఏర్పడింది. అది ఎప్పుడు ఏర్పడింది, మనకి ఉదయం 8 గంటలకు ఏర్పడింది. 11:20 వరకు ఉన్నట్టుంది, 11:20 వరకు వదిలేసింది. అంటే ఏం చేసిందంటే ఇంచుమించుగా 3 లగ్నాలు దాటింది అది. అంటే ధనస్సు, మకరము, కుంభం 3 లగ్నాలని దాటుకొని వచ్చింది అనమాట. ధనస్సు లగ్నంలో ఏర్పడింది. ఎక్కడ మూల నక్షత్రంలో ఏర్పడిందండి ఆ రోజు. ధనుసు లగ్నంలో మూల నక్షత్రం రోజు ఈ యొక్క కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడింది. కాబట్టి ఏం జరిగిందంటే ధనస్సు, మకరము, కుంభం 3 దేశాలకి ఎక్కువ ప్రభావం చూపించాలి. మనకు ధనస్సు విషయానికి వచ్చిన ధనస్సు ఏంటంటే అరేబియా, ఆస్ట్రేలియా, హంగేరీ, స్పెయిన్, టస్కనీ, అదేవిధంగా మెడ్కాసరు, యురేనియా, పెలిక్స్, ఆస్ట్రియా, డెల్మేటియా ఈ దేశాలలో మనకి కరోనా ఎక్కువగా చూపిస్తూనే ఉంది. నెక్స్ట్ మకరం విషయానికి వద్దాం. మకరం విషయంలో మొత్తం ఫస్ట్ వచ్చేది మన భారతదేశమే అండి. మకరంలో ఉంది మన భారతదేశమే. ఈ రోజు గురుడు తన యొక్క నీచ స్థానంలో కూర్చుంది. షష్టమ కూటం ఏర్పడినా కానీ గురుడు మకర రాశిలో నీచ స్థానంలో ఉన్నాడు. కాబట్టి భారతదేశంలో దాని యొక్క వ్యాప్తి అనేది జరుగుతూనే ఉంది, నివారణ జరగలేకపోతూ ఉంటుంది. భారతదేశం మకరం ఏంటి, భారతదేశము, ఆఫ్ఘనిస్తాను, అల్బేనియా, బోంతియా, బల్గేరియా, మెసీడియా, గోవిండిలియా ఈ మొత్తం కూడా వస్తున్నాయి. మీరు గమనించినట్లయితే మెసీడియాలో చాలా మంది చనిపోయారండి. ఇక మనం నెక్స్ట్ కుంభంలో వద్దాం. కుంభంలో కూడా ఏర్పడింది ఆ గ్రహణం అనేది. ఇక్కడ కుంభరాశి వారికి విషయాలు కుంభంలో వచ్చినట్లయితే మనకి ఏంటంటే స్వీడను, రష్యా, అబేసినియా, అరేబియా శీల ప్రాంతం మొత్తం కూడా, పోలాండు, నెప్టీలియా, వాలిబియా, అదేవిధంగా కొన్ని విచిత్రమైన దేశాల విషయానికి వచ్చిన అరేబియా శీల ప్రాంతం మొత్తం కూడా కరోనాతో ఎక్కువ నష్టపోయింది. పోలాండ్ కూడా బాగా ఎక్కువ ఇబ్బంది పడింది. కాబట్టి స్వీడన్ ఇబ్బంది పడింది, రష్యా కూడా ఇబ్బంది పడింది. కాబట్టి ఏంటంటే ధనస్సు, మకరం, కుంభ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలని అది కుదిపేయడం జరిగింది. ఇది దేశ గోచారంగా మీకు ఎగ్జాంపుల్ చెప్పానండి. ఈ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఒకవేళ చిన్న తప్పులు జరుగుంటే చూడండి. ఎందుకంటే దేశ గోచారం నుంచి నేను క్లారిటీ చెప్పుకోవడం జరిగింది. వృషభ లగ్నంలో ఏర్పడినటువంటి ఈ యొక్క షష్టమ కూటమి, అదేవిధంగా ధనస్సు రాశిలో ఏర్పడినటువంటి సూర్యగ్రహణ ప్రభావం వల్ల, అదేవిధంగా చైనాలో ఉన్నటువంటి 6వ స్థానం తులారాశిలో చైనా కుజుడు కొత్త రోగాలు సృష్టించేవాడు. కాబట్టి ఇక్కడ కుజుడు సృష్టించాడు, ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడ తెలుసుకోవడానికి మనకి 3 నెలలు టైం పట్టిందండి. అంటే మనకి ఫిబ్రవరి నెలలో దీని యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంది. ఆ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే రాహు 7వ స్థానంలో, అంటే గ్రహాలు మొత్తం కూడా అష్టమంలో ఉండి తన యొక్క దృష్టి మొత్తం కూడా 7వ స్థానంలో పెట్టడం వల్ల ఆ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి, ముఖ్యంగా మిథున రాశిలో ఎవరున్నారు, మనకి అమెరికా దేశం ఉంది. అంటే అమెరికా దేశం మిథున రాశిలో ఉంది. అంటే మిగతా దేశాల విషయం మనకు మిథున రాశిలో ఏ దేశాలు ఉన్నాయంటే అమెరికాలో మనకి మిథునంలో ఏ దేశాలు ఉంటాయి ఎక్కువ, అమెరికా, బెల్జిలియము, ఆర్మేనియా, త్రోబిలియా, ఆఫ్రికా, సౌదీ అరేబియా, వెల్స్, పశ్చిమ ఇంగ్లాండ్, ఈజిప్టు, ఉత్తర తీరము. అదేవిధంగా మనకేంటంటే ఈ అమెరికాలో ఉన్నటువంటి చాలా ఉత్తర ప్రాంతాలు మొత్తం కూడా ఉంది. ఉత్తర ప్రాంతాలు అంటే మనకి న్యూయార్క్ కూడా ఉత్తర ప్రాంతం కిందకి వస్తుంది. అందుకే న్యూయార్క్ను కూడా కుదిపేసింది. ఇది న్యూయార్క్ నుంచి ఎక్కువ ప్రబలింది అనమాట. కాబట్టి దేశగోచారం విషయంలో మనకి క్లారిటీగా అర్థమైపోయింది. ఈ విధంగా మనము దేశగోచారాన్ని మనము క్యాలిక్యులేట్ చేసి రాబోయే కాలంలో ఎటువంటి పెను ప్రమాదాలు సృష్టిస్తుందన్న విషయాన్ని మొత్తం కూడా మనము దేశగోచారంలో తెలుసుకోవచ్చు. ఇది దేశగోచారం గురించి. మరో క్లాసులో మరో విషయాన్ని మీకు వివరంగా తెలియజేస్తాను. అందరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కుమార్ రాజు భరద్వాజ్ శర్మ.